శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 20వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకేం తెలియచేస్తున్నారు? దాసగను సమస్యని కాకాసాహెబ్ పనిపిల్ల ఏ విధంగా పరిష్కరించిందో హేమాడ్ పంత్ ఇందులో మనకి తెలియచేస్తున్నారు. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించారు. ఈ మహా జగన్నాటకమునందు మాయా అనే నటి సహాయంతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి తర్వాత జరిగే కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. హారతి అయిన తర్వాత సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నుంచుని ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉన్నారు. భక్తులు కూడా సమానమైనటువంటి ఉత్సాహంతో వారి సమక్షంలో నిలిచి పాదములకు నమస్కరించి బాబా వైపు చూస్తూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవిస్తూ ఉన్నారు. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో బొట్టు పెడుతూ ఉన్నారు. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైనటువంటి ప్రేమ. అలా బొట్టు పెడుతూ ఆయన ఏమంటున్నారు? అన్న, మధ్యాహ్న భోజనానికి పొమ్ము. బాబా, నీ బసకు వెళ్ళు. బాపు, భోజనం చేయి. ఇలాగా ఈయన ప్రతి భక్తుడిని పలకరించి ఇంటికి సాగనంపుతూ ఉండేవారు. ఇప్పటికీ అదంతా ఊహించుకున్నట్లయితే ఆ దృశ్యాలను చూసి ఎంతో సంతోషించవచ్చు. వానిని భావనకు తెచ్చుకుని ఆనందించనూవచ్చు. మనోదృశ్యమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానిద్దాం. వారి పాదములపై పడి సగౌరవంగా ప్రేమతోనూ వినయముగా సాష్టాంగ నమస్కారాన్ని చేస్తూ ఈ అధ్యాయంలోని కథను చెప్తాను అంటున్నారు హేమాడ్ పంత్. ఏమిటంటే, ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయడం మొదలుపెట్టారు. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్తాను అని దాని గురించి చెప్తున్నారు. వేద సంహితలోని మంత్రములు ఉండటం వల్ల దానిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. దానిలో యజుర్వేదంలోని 40వ అధ్యాయమైనటువంటి వాజసనేయ సంహిత ఉండటం వలన దానికి వాజసనేయ సంహితోపనిషత్తు అనే పేరు కూడా ఉంది. వైదిక సంహితలు ఉండటం వలన దీనిని ఇతర ఉపనిషత్తులు అన్నింటిలో పెద్దదైనటువంటి బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాసోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడైనటువంటి సాత్వలేకర్ గారు భావిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఈ విధంగా చెప్తున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించేటటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైనటువంటి అపురూపమైనటువంటి వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము కలిగిన ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందులో ఉన్నాయి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులన్నీ కూడా ఈ ఉపనిషత్తులో చెప్పారు. ఈ ఉపనిషత్తులోని సారాంశం ఏమంటే, జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పటం. ఆ రెండింటిని కలిపి రెండింటిని సమన్వయం చేసి చెప్పడం అన్నమాట. ఇంకొక చోట ఈ విధంగా చెప్పారు. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. ఇందులోని కవిత్వము ఎలా ఉంటుందట? నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమం అన్నీ కలిసి ఉంటాయన్నమాట. పై వర్ణనాన్ని బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోకి అనువాదం చేయటం ఎంత కష్టమో మనం గమనించవచ్చు. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను. అంటే మరాఠీలో దాన్ని ఓవి ఛందస్ అంటారు. మన తెలుగులో ఛందస్సులు ఏమున్నాయి మనకి? ఉత్పలమాల, చంపకమాల, ఇవి ఛందస్సు ఉన్నాయి కదా. అలాగే మరాఠీలో ఓవి ఛందస్సు అందులో రాశాడు ఆయన. దానిలోని సారాంశమును గ్రహించలేకపోవటం వలన రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అంటే ఆ సారాంశాన్ని ఆయన గ్రహించలేకపోయారు. అందువల్ల రాసిన దానికి ఆయన తృప్తి చెందలేదు. కొందరు పండితుల్ని కూడా అడిగారు.
వారితో చర్చించారు. కానీ వారికి సరియైన సమాధానము దొరకలేదు. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. అంటే దీనిని సరిగా పూర్తి చేయలేకపోయానని కొంచెం ఆయన బాధపడ్డాడు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశం. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించినటువంటి శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. అంటే జనన మరణాలనే బంధాల నుండి తెంచివేస్తుంది ఈ ఉపనిషత్తు. ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే బంధాలని తెంచేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించాడు. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి మాత్రమే అందులోని సారాంశం అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు అని చెప్పి ఆయన అనుకున్నారన్నమాట. ఎవరినూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొందాలని నిశ్చయించుకున్నారు. అవకాశం దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాని కలిసి వారి పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టములను చెప్పి సరి అయిన అర్థం చెప్పమని వారిని వేడుకున్నారు. సాయిబాబా ఆశీర్వదించి ఈ విధంగా చెప్పారు: నీవు తొందరపడవద్దు, ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల తిరుగు ప్రయాణంలో నీ సందేహము విల్లీ పార్లేలో తీరుస్తుంది. అంటే ఈయన సందేహాలు అడిగారు, ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి సందేహాలు, అవి ఒక పనిపిల్ల తీరుస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు అక్కడ ఉన్నవారు దీనిని విని బాబా తమాషా చేయుచున్నారు అని చెప్పి అనుకున్నారు. భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయాన్ని ఏ విధంగా చెప్పగలదు అని అన్నారు అందరూ అక్కడ. కానీ దాసగను అలా అనుకోలేదు. ఎందుకని? బాబా పలుకులు బ్రహ్మవాకులు అని అనుకున్నాడు కనుక ఆయన అనుమానించలేదు, సందేహపడలేదు. ఆయన చెప్పిన దానికి ఆయన అనుమతించారు. అంటే ఆయన పనిపిల్ల తీరుస్తుందని చెప్పారు కదా, దాన్ని ఆమోదించారనమాట. బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసగను షిరిడీ విరిచి, అంటే షిరిడీ వదిలేసి విల్లీపార్లే మళ్ళీ తన ఊరికి తాను చేరుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశారు. అంటే ఆ విల్లీపార్లీలో ఉన్నటువంటి ఆ పనిపిల్ల తీరుస్తుందని చెప్పారు కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బస చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుతూ ఉంది. ఆ పాటలోని విషయం ఏంటంటే, ఎర్ర చీర యొక్క వర్ణనము అది చాలా బాగుందని, దాని కుట్టుపని చక్కగా ఉందని, దాని అంచులు చివర్లు చాలా సుందరంగా ఉన్నాయని పాడుతుంది. అంటే ఈ విధంగా ఉన్నాయని ఒక ఎర్రని చీరని వర్ణిస్తోంది ఆ పిల్ల పాటలో. ఆమె చిన్నపిల్ల, ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముతూ ఉంది. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును చూసి దాసగను ఆమెపై జాలిపడ్డాడు. పడి ఆ మరుసటి రోజు రావు బహదూర్ ఎంవి ప్రధాను తనకు ధోవతుల చాపు ఇవ్వగా, అంటే పంచెల చాపు ఇవ్వగా ఆ పేద పిల్లకు ఒక చిన్న చీర తెమ్మని చెప్పారు. ఆ రావు బహదూరు ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించారు. ఆకలితో ఉన్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె ఎంతో ఆనందపరవశురాలు అయ్యింది ఆ చీరను చూసి. ఆ మరుసటి రోజు ఆ కొత్త చీరను ఆమె కట్టుకుంది. సంతోషంతో తక్కిన పిల్లలతో గిర్రును తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే తాను బాగుగా ఆడి పాడింది. ఆ మరుసటి రోజు చీరను పెట్టిలో దాచుకుని మామూలుగా చింకి బట్ట కట్టుకుని వచ్చింది. కానీ ఆమె ఆనందమునకు లోటు లేదు. ఆమె చీర కట్టుకున్నప్పుడు ఒకే రకమైన ఆనందం ఉంది, చీరను ఇంట్లో దాచి మళ్ళీ అదే చింకి బట్ట కట్టుకుని వచ్చినా కూడా అంతే ఆనందంగా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది అదే. ఇదంతా కూడా చూసి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా చూశాడు. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకుంది. ఇప్పుడు ఆమెకు కొత్త చీర ఉంది, కానీ దానిని పెట్టెలో దాచుకుంది. అయినప్పటికీ విచారం అనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుతూ పాడుతూ ఉంది. కాబట్టి కష్ట దుఃఖములు, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా మనోభావములు, మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించుకున్నాడు. అదనమాట ఇందులో. ఆ పిల్ల చీర కట్టుకున్నప్పుడు అదే ఆనందంతో ఉంది, చింకి బట్టలు కట్టుకున్నప్పుడు అదే ఆనందంతో ఉంది. అంటే అర్థమేంటి? ఈ ఆనందం అనేది కష్ట సుఖాలు ఇలాంటివన్నీ కూడా
మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయి అని తెలుసుకున్నాడనమాట. ఈ విషయాన్ని గురించి దీర్ఘాలోచన చేశాడు. భగవంతుడిచ్చిన దానితో మనం సంతోషించాలి. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇస్తూ ఉంటాడు. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించుకున్నాడు. ఏదిస్తే దాంతో సంతృప్తి పడాలి అని గ్రహించుకున్నాడు ఆయన. ఈ ప్రత్యేక విషయంలో ఈ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, కొత్త చీర, దానినిచ్చినటువంటి దాత, దానిని పుచ్చుకున్న గ్రహీత, దానభావము, ఇవన్నీ కూడా భగవంతుని అంశాలే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇవ్వాలన్నా తీసేయాలన్నా అంత భగవంతుడి కృపే. అది కూడా మన కర్మల ఫలితమే. ఆ విధంగా భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. అదే ఆయన గ్రహించుకున్నాడనమాట. ఇక్కడ దాసగణం ఉపనిషత్తులలోని నీతిని, అంటే ఉన్నదానితో సంతృష్టి చెందటం, ఏది మనకు సంభవిస్తున్నదో అది అంతా కూడా భగవంతుని ఆజ్ఞచే జరుగుతూ ఉన్నదని, తుదకు అది మన మేలు కొరకే అని చెప్పి గ్రహించాడు. ఆ విధంగా పనిపిల్ల ద్వారా అందులో ఉన్న సారాంశాన్ని బాబా తెలియచేశాడు. ఈ కథను బట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు గ్రహించును. బాబా షిరిడీని విడవనప్పటికీ కొందరిని మచీంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు, కొందరిని షోలాపూర్కు కానీ సాధన నిమిత్తం పంపిస్తూ ఉండేవారు. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేరుస్తూ ఉండేవారు. భక్తులకు బాబా బోధించే మార్గములు వర్ణింపనలవి కాదు. ఆయన ఏ విధంగా బోధిస్తారో ఎవరు చెప్పలేరన్నమాట. ఈ ప్రత్యేక విషయంలో దాసగణును విలీపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించారు. కానీ విలీపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనుమానం రావచ్చు, కొందరు అనుకోవచ్చు. కానీ బాబా అవలంబించిందే సరైన మార్గం. లేకపోయినట్లయితే పేద నౌకరి పిల్ల, ఆమె చీర కూడా భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నది అని దాసగణు ఏ విధంగా నేర్చుకుని ఉంటాడు? నేర్చుకోలేడు. అందుకని బాబాగారు చూపించినటువంటి మార్గం సరి అయినదే అన్నమాట. అలాగా గ్రహించుకున్నాడు కాబట్టి ఆయన ఇంకెప్పటికీ దాన్ని మర్చిపోడు. అది మనసులో అలా పదిలంగా ఉంటుంది. ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే అన్నమాట. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తున్నాయి. దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏమి అంటే, మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. ఎందుకనంటే భగవంతుడు అన్ని వస్తువుల యందు ఉన్నాడు కనుక భగవంతుడు ఏది ఇచ్చునో అది అంతా కూడా తన మేలు కొరకే అని గ్రహించుకోవాలి. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదని, ఉన్నదానితో సంతృప్తి చెందాలి అని, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చాడు అని, కావున అది మనకు మేలును కలుగచేస్తుంది అని గ్రహించాలి అని చెప్పి ఈ ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని ఆయన ఈ విధంగా తెలుసుకున్నారు. అంటే మనం కూడా తెలుసుకోవాల్సింది అదే, ఏది ఇస్తే దాంతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే అన్నింట్లోనూ భగవంతుడు ఉన్నాడు. మనకి ఏది అవసరమో అది ఇస్తాడు, దానితో సంతృప్తి చెందాలి. అది కాకుండా ఇది ఇచ్చాడు అంటే అది మన మేలు కొరకే అని కూడా మనం గ్రహించుకోవాలి. ఒకవేళ అది ఇస్తే దానివల్ల ప్రమాదం ఉందేమో, అందుకని అది కాకుండా ఇది ఇచ్చాడేమో అని మనం గ్రహించుకోవాలి. ఏది చేసినా మన మేలు కొరకే, అంతా మన మంచికే అనుకోవాలి. దీనిలో ఇంకొక నీతి ఏమంటే, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేస్తూనే ఉండాలి. శాస్త్రంలో చెప్పబడిన కర్మలన్నీ నెరవేర్చాలి. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చడం అన్ని విధాల మేలైనది. ఈ ఉపనిషత్ ప్రకారము కర్మ చేయకుండా ఉండటం ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రంలో విధింపబడినటువంటి కర్మలు నెరవేర్చడం వలన నైష్కర్మ్యాదర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి యందు ఉన్నట్లు చూచునో, వేళ సమస్త జీవరాశి సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టివాడెందుకు మోహాన్ని పొందడు. అంటే మన కర్మలంటే మనం చేయవలసిన నిత్య నైమిత్తిక కర్మలు అన్నమాట.
అవన్నీ సక్రమంగా చేయాలి. మనకి శాస్త్రం ఏ విధంగా నడుచుకోమని చెప్పిందో ఆ విధంగా నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకుంటూ అన్నిట్లో భగవంతుడిని చూస్తూ, అందరిలో భగవంతుడిని చూస్తూ అలా గడుపుతూ ఉంటే మోహాన్ని ఎందుకు పొందుతాడు? పొందలేడు. ఆయన ఎందుకు విచారం ఉంటుంది? అటువంటి మానవుడికి విచారం ఉండదు. అన్ని వస్తువుల్లో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుతున్నాయి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్తమ ఆత్మ అవుతుందో వానికి మానవులు పడే సామాన్య బాధలతో సంబంధం లేదు, అనగా అతడు కష్టములకు మార్పు చెందడు అని ఈ విధంగా ఆ ఉపనిషత్తులోని సారాంశాన్ని మనకి ఈ అధ్యాయంలో తెలియజేశారనమాట. ఆయన ఇది చెప్తూ ముగించాడు. మనం ఇంకొక విషయాన్ని చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. అదేంటే, షిరిడీలో ద్వారకామాయిలో బాబా ఉపయోగించినటువంటి 3 అద్భుతమైన వస్తువులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. గంట, కొలంబ, కొక్కాలు, ఇలా 3 ఉన్నాయి కదా. అందులో గంట గురించి తెలుసుకున్నాము. తర్వాతది కొలంబ. కొలంబ అంటే ఏంటి? ఒక కుండ అన్నమాట. కొలంబ అంటే ద్వారకామాయిలో ధునికి ఎడమ పక్క ఒక నల్లని కుండ ఉంది. అది ఇప్పటికీ చూడొచ్చట. దానిని అందరూ గమనించలేకపోవచ్చు. ఒకవేళ గమనించిన అది ఏమిటి అని ఎవరికి తెలుస్తుంది? తెలియకపోవచ్చు. అదేంటంటే, బాబా భిక్షాటన చేయగా వచ్చిన ఆహారాన్ని ఆ కుండలో ఉంచి వచ్చిపోయే జనాలకు, ఆకలితో ఉన్నటువంటి మూగజీవులకు పెట్టడానికి ఉపయోగించేవారు. అంతేకాదు, ఇంకా ఇంకొకసారి అందులోనే నీటిని నింపుకొని బాబా తాగడానికి, అక్కడ వచ్చిన వాళ్ళకి దాహం తీర్చడానికి, వాళ్ళు తాగడానికి కూడా ఆ నీటిని వాడేవారు అని మనం తెలుసుకోవాలన్నమాట. అది ఒక కుండలో నీళ్లు పెట్టి అందరికీ ఇస్తూ ఉంటారని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం కదా. అదే ఇదన్నమాట ఈ కొలంబ. కొలంబ అంటే కుండ. దానిని ఇప్పటికీ కూడా మనం అక్కడ ద్వారకామాయిలో చూడగలగటం నిజంగా మన అదృష్టం అన్నమాట. అంతటి గొప్ప మహిమలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అన్నమాట. మనసులో నిరంతరం ఆయన్ని స్మరించుకుంటే మన వెనకాలే ఉండి మనని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు ఆ సాయినాథుడు. కనుక దీంతో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.